ప్రభును రక్షకుడైన ఉన్నతమైన నామంలో ఈరోజు క్రిస్మస్లోని మనము కొన్ని గుణాలు లేకపోతే ఈ క్రిస్మస్లోని మనకు కనబడేది కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఇక్కడున్న ఈరోజు యవనస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను యవనస్తులకి పెద్దోళ్ళకి కలిపి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంకొద్ది దినాల్లో మనం క్రిస్మస్లోకి అడుగు పెడతాం. ఆ రోజు వాక్యాల కంటే ఈ ఆడంబరాలు ఎక్కువ కనబడతాయి. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యూత్ క్రిస్మస్ కావచ్చు, చిల్డ్రన్ క్రిస్మస్ కావచ్చు, ఇలాంటి ఉమెన్స్ ఈ టైంలో వాక్యం మీద కానీ శ్రద్ధ పెట్టగలిగితే సంథింగ్ విల్ లెర్న్ ఇన్ యూ న్యూ రెమ్. మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం నూతనమైన విధానంలో. ప్రియులారా, ఈరోజు మర్చిపోకూడదు, ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. క్రిస్మస్ అనగా మనకందరూ తెలుసు, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధన చేయడము. అంతకంటే ప్రాముఖ్యం క్రిస్మస్లోని కొన్ని వ్యక్తులు కనబడతారు. ఒక 7 వ్యక్తుల గురించి చూపెడదాం. ఈ 7 వ్యక్తులని కూడా మన జీవితాల్లోని ఎలా మనం స్పందిస్తున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ఒకటి మరియా కదా. మరియా ఎవరు? ఓకే, ఆ యొక్క మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఉంటారు. రెండోది యోసేపు, మూడోది ఎవరో జ్ఞానులు, నాలుగోది గొల్లలు, ఐదోది ఏమో హేరోదు, ఆరోది అక్కడ ప్రధాన యాజకులు. వీళ్ళందరూ కూడా పత్రికలు. ఏడోది ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ 7 క్రిస్మస్లోనే ఉంటాం కదా. ఈ క్రిస్మస్ ఈ 7 మధ్యలోనే జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ క్రీస్తు పుట్టికలో వీళ్ళు ఎలా స్పందించారు, క్రీస్తు పుట్టికలో ఎలా ఉన్నారు, మనం కొన్ని లక్షణాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మరియ నుంచి కొన్ని లక్షణాలు, యోసేపు నుంచి కొన్ని లక్షణాలు, ఇవి నేర్చుకోగలిగితే నిజంగా చెప్తున్నాను, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత, క్రిస్మస్లో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రియులారా, ఒకసారి నేను చిన్న పరిచయం ఇచ్చి వాక్యంలోకి వెళ్తాను. ఈ 7 విషయాలు నేను చాలా త్వరగా చాలా వేగంగా చెప్తాను, మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా. అక్కడ కిందకు వచ్చేసరికల్లా 18వ వచనంలో నేను చదువుతాను జాగ్రత్తగా. బుక్ ఆఫ్ మ్యాథ్యూ 1st చాప్టర్ 18th వర్స్. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రదానం చేయబడిన. మరియ గురించి నేను చిన్న పరిచయం ఇవ్వాలని నేను ఆశపడతాను. మరియ ఎవరో కాదు, యూదుల ఆచార ప్రకారము వాళ్ళకి 6 years అప్పుడే ఎంగేజ్మెంట్ అవుతుంది, ఎంగేజ్ చేస్తారు. అంటే ఈ అబ్బాయి మా తాలూకా, ఈ అమ్మాయి. ఇట్స్ ఏ జ్యూస్ కల్చర్, యూదుల యొక్క ఆచారం అది. జాగ్రత్త వినండి, మరియ క్యారెక్టర్ నేను చూపెడతాను. ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి కొన్ని లక్షణాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ అనగానే మరియా, యోసేపు, ఈ యొక్క బొమ్మలు, ఏదో చిన్న స్కిట్ వేస్తాం, అన్ని మంచిదే. వి వాంట్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దేర్ క్యారెక్టర్స్. వాళ్ళ గుణ లక్షణాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే చెప్తున్నాను, ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. మన జీవితాలు కూడా చాలా ప్రభావితంగా ఉంటాయి. మరియకి ఆ సమయంలో యూదుల ప్రకారము 6-7 సంవత్సరాలకు ఎంగేజ్ చేస్తారు. కరెక్ట్ మెచ్యూర్ అయిన తర్వాత, అందుకని అంటారు కదా పరిపక్వత చెందిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, 1 year తర్వాత ప్రదానం చేస్తారు. మెచ్యూర్ ఏ ఏజ్కి అవుతుంది, 12 to 13. ఆ ఏజ్కి అయిన తర్వాత 1 year తర్వాత ప్రదానం చేస్తారు. ప్రధానమైన 1 year తర్వాత ఏం చేస్తారంటే బెట్రోతెల్ అంటాం మన ప్రధానం. అయిపోయిన తర్వాత వివాహానికి సిద్ధపరుస్తారు. అందుకనే ఈ యొక్క ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్ అంటాడు, పరీక్షా కాలం అని పిలుస్తారు. జాగ్రత్త వినండి, నేను యూదుల యొక్క కల్చర్ చెప్తాను. మనకు కూడా అలాగే ఉంటుంది. చూడండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేస్తారు, ఇల్లు భోజనాలు అంటాము. తర్వాత మనం వాళ్ళకి వెళ్తాం, ఫస్ట్ అవుతుంది. రెండోదేమో ఎంగేజ్మెంట్ అవుతుంది, మూడోదేమో ప్రధానము అని. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. పెళ్లి కొడుకుని చేస్తారు, మనం కూడా ఇవన్నీ జరుగుతుంటాయి మనకున్న ఇప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం. కానీ ఆ రోజుల్లో ఏం చేశారంటే మొదటిది నిశ్చయించుకుంటారు, ఈ అబ్బాయి మా తాలూకు, ఈ అమ్మాయి మా తాలూకు. ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో, మెచ్యూర్ అయిన 1 yearకి ఎంగేజ్ చేస్తారు. అదే ప్రధానము అంటారు. ప్రధానం అంటే ఏంటి తెలుసా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ కలవకూడదు. వీళ్ళ మీద వీళ్ళకి అధికారం ఉంది, కానీ ఏమాత్రం కూడా దాన్ని కనుపరచకూడదు. వివాహం అయినంత వరకు దీన్ని పరీక్షా కాలం అని ఉంచుతారు. ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్ అని పిలుస్తారు. టెస్టింగ్ పీరియడ్ అని ఎందుకు పిలుస్తారంటే ఈ పరీక్షా కాలంలో వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు గుర్తుంచుకో, గమనించుకో, దేవుని యొక్క వాక్యము అదే చెప్తుంది. ఇక్కడ మరియ చూసినట్లయితే చదువుతాను, జాగ్రత్త వినండి. మరియ గురించి చూడండి, అక్కడ యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. చూడండి, ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏక కాకముందు, అంటే దే ఆర్ నాట్ యునైట్, బట్ త్రూ హోల్ స్పిరిట్ ద మ్యారీ వాస్ ఏంటట, ప్రెగ్నెంట్. చూడండి, ఇప్పుడు మనం లోక సువార్తలోకి వెళ్తే, లోక సువార్తలు చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. నేను చదువుతాను చూడండి. బుక్ ఆఫ్ లూక్ 1st చాప్టర్, ఓకే, 28th వర్స్. ఆ కన్యక పేరు మేరీ, అదే మరియా, క్షమించండి, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను.
ఎందుకంటే మేరీ అనగానే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అనుకుంటారని నేను అందుకే అన్నాను. మరియ గురించి చెప్తున్నాం, ఓకేనా? ఇంగ్లీష్లో మేరీ అని పిలుస్తాం, తెలుగులో మరియ అని పిలుస్తాం. జోసఫ్, ఇంగ్లీష్లో కూడా జోసఫ్ అని పిలుస్తాం. వైజ్ మ్యాన్ అనగా జ్ఞానుల గురించి, లేకపోతే ఆ గొర్రెల గురించి చూస్తున్నాం. ఇప్పుడు మరియ గురించి చూడండి, 28వ వచనం. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందేతివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగినే దాన్ని ఇది ఎలాగా జరుగునని దూత తనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం నందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటను నిరార్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. లిసన్ కేర్ఫుల్లీ. మరియ లైఫ్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ థింగ్, మేరీ యొక్క లైఫ్ మనం చూసినట్లయితే మరియ జీవితంలో ఏం జరిగిందట? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యూదుల ప్రకారం ఎవరైనా ప్రదానం చేయబడిన తర్వాత ఎవరితోనైనా పురుషుడితో కలిపి ప్రెగ్నెంట్ అయితే రాళ్ళుతో కట్టి చంపేస్తారు, ఊరి నుంచి వెలివేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే దూత వచ్చి మాట్లాడుతుందో, దయాప్రాప్తురాలు నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు, దావీదు పట్టణం మందు ఇలా రక్షకుడు నీ కొరకు, లేకపోతే అని గొర్రెల కాపలతో మాట్లాడక ముందు ఇవన్నీ చెప్తున్నప్పుడు మరియ ఏమంటుందంటే చూడండి అక్కడ ఏమంటాడు. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున, లెట్ యూ విల్ బి డన్. ఇంక నో మోర్ వర్డ్స్, నీ మాట చొప్పున జరిగించు నా జీవితంలో. అమ్మ, మరి యూదుల ప్రకారం నేను రాళ్ళతో కూడా పర్వాలేదు, నేను అందరూ వెలివేస్తారు, నీకు ప్రధానమైంది, మరి ప్రధానం చేయబడిన అబ్బాయి కూడా నిన్ను ఏమని అంటాడేమో, అవన్నీ వదిలే, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి. ఈరోజు యంగ్ పీపుల్, ఐ వాంట్ టు టెల్ యూ, డోంట్ లుక్ ఎట్ యువర్ సొసైటీ, డోంట్ లుక్ ఎట్ యువర్ ట్రెడిషన్స్, డోంట్ లుక్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్స్, లుక్ ఎట్ ద గాడ్. లార్డ్, లెట్ యూ విల్ బి డన్ ఇన్ మై లైఫ్ అని చెప్పగలవా? మరియ జీవితంలో మన అందరూ ఉంటాం, మరియ గురించి మాట్లాడతాం. మరియ తెగించింది కాబట్టే, అందుకంటాడు కదా, ఆమె తెగించి నిలబడింది కాబట్టే ఈరోజు తన జీవితం ద్వారా రక్షకుడు బయటకు వచ్చాడు. ఈరోజు నువ్వు తెగించి నిలబడగలుగుతున్నావా? లేకపోతే మరియ లైఫ్ నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఏంటి తెలుసా? మొదటిది, తన సొసైటీ గురించి ఆలోచించలేదు. సొసైటీ ఏమనుకుంటారు, నన్ను రాళ్ళుతో కొట్టి చంపేస్తారు, ఇవన్నీ తన ఏమీ కూడా ఇలాంటి చెడు ఎక్కడ కూడా తను ఆలోచించడానికి ఇష్టపడలేదు. తను ఇంకోటి ఏంటి తెలుసు, సమర్పణలోకి వచ్చేసింది. ప్రభా, నీ చిత్తం జరుగు, నీ మాట ప్రకారం జరిగించు, నేను సిద్ధమేనయ్యా, నేను సిద్ధమే. మూడోది, తనకు ప్రదానం చేయబడింది, వాడేమంటాడో, ఇంక ఇవన్నీ అవసరం లేదు. నిన్నెంత నమ్మాను, మోసం చేసావు. ఈరోజు దేవుని కోసం వదిలేసుకోవాలండి అన్నీ. ఈ రోజుల్లో సొసైటీలో మన యొక్క క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? దేవుడిని వదిలేస్తాం అమ్మాయి కోసం, దేవుడిని వదిలేస్తాం అబ్బాయి కోసం, దేవుడిని వదిలేస్తాం మన ఉద్యోగం కొరకు. దేవుడిని నో 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 ఐ టెల్ యూ, లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ జీసస్. ప్రతిదీ విడిచిపెట్టి, అందుకంటాడు కదా, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి ప్రియులారా. అన్నీ వదిలే. మరియ లైఫ్లో చూసినట్లయితే యవనస్తురాలండి, అయితే 15-16 ఇయర్స్ అమ్మాయి ఎంత తెగించి దేవుని కొరకు నిలబడిపోయింది. మరియ అంటే పెద్ద అమ్మాయి అనుకుంటాం, లేదు, చిన్న అమ్మాయి, టీనేజ్ గర్ల్. షీ సమర్పించుకుందండి. ఈరోజు నువ్వు అలా ఉండగలుగుతున్నావా? అలా జీవించగలుగుతున్నావా? నువ్వు దేవుని యొక్క ఈ క్రిస్మస్లో ఆరాధన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అసలు నీకు సమర్పణ ఉందా? నీ ద్వారా యేసు ప్రభు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడా? అందుకనే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏం జరిగిందట? యేసు ప్రభువుని ముట్టుకున్నప్పుడు ఆ మహిమ బయటికి వెళ్ళిందని రాయబడి ఉంది. అప్పటి వరకు ఎవరు ఆ మహిమను చూడలేదు, అద్భుతాలు స్వస్థతలు పొందుకున్నారు, కానీ ఈవిడి మహిమను బయటికి రప్పించింది. ఈరోజు గుర్తుంచుకో, మరియ జీవితం నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఏంటి తెలుసా? సొసైటీ గురించి ఆలోచించలేదంటే, సమాజం గురించి పట్టించుకోలేదండి, దేవునికి సమర్పించేసుకుంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి. ఈరోజు హిందూ మ్యారేజ్లకు నువ్వు యాక్సెప్ట్ చేసేస్తున్నావా? లేకపోతే అన్యులతో సహవాసం చేస్తున్నావా? జాగ్రత్త సుమై, నువ్వెవరైనప్పటికీ కూడా మరియ జీవితం నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండవు. అయ్యో, పురుషుడిని ఎరిగినేదాన్ని. పురుషుడు అనే మాటకు అర్థమేది తెలుసా? పురుషుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు? మట్టి నుంచి తీయబడ్డాడు. ఈరోజు కన్యకగా నువ్వు ఉండలేకపోతున్నావేమో. అందుకంటాడు అలనాడు ఏమంటాడట? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనిషి ఎక్కడి నుంచి తీయబడ్డాడు? మట్టి నుంచి తీయబడ్డాడు. మట్టి నుంచి తీయబడి తిరిగి మన్ను అయిపోతుంది. అందే నేను పురుషుణ్ణి అంటే మట్టి అనగా లోకంతో నాకు సంబంధం లేదు. ఐ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ విత్ వరల్డ్.
హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? లోకంతో సంబంధం లేదు కాబట్టి దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. లోకంతో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈరోజు గుర్తుంచుకో, గమనించు ప్రియులారా, దేవుడు నీ జీవితం ద్వారా ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు. మరి ఇలాగ సమర్పించుకో, మరి ఇలాగ సొసైటీ గురించి పట్టించుకో, మరి ఇలాగా దేవుని కోసం అన్నీ వదిలేసుకోక తప్ప దేవుడిని వదులుకోవడానికి ఇష్టపడవు. రెండోది యోసేపు గురించి చూసినట్లయితే సేమ్ మాథ్యూస్ చూద్దాం ఒకసారి, బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త ఆ యొక్క 19th verseలో చూద్దాం, ఫస్ట్ చాప్టర్. సెకండ్ యోసేపు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించండి. ఇదిగో ప్రభువు దూత స్వప్నం, ఇదంతా చదవను కానీ ఏం ఆలోచిస్తున్నాడట? గుడ్ ఆర్ బ్యాడ్, నేను తను వదిలేయాలా వదిలేయకూడదా? థింక్ గుడ్ థింగ్స్, దెన్ గాడ్ విల్ రివీల్ యూ సంథింగ్. థింక్ గుడ్ థింగ్స్, గాడ్ విల్ రివీల్ న్యూ థింగ్స్. మంచి విషయాల గురించి ఆలోచించు, నూతనమైన దేవుడు ప్రత్యక్షతలు నీకు తెలియజేస్తాడు. మనము మంచివి ఆలోచించలేకపోతున్నాం. ఈరోజు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోవాలా. అందుకంటాడు, తన మనస్సుని తన స్వాధీనంలో పెట్టుకోలేని వాడు బుద్ధిహీనుడితో సమానం. నువ్వేం ఆలోచిస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీవే సంగతుల గురించి ఆలోచిస్తున్నావో వాటి గురించే దూత ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడిందట. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, వాట్ యు థింక్. అందుకని చాలాసార్లు యవనస్తులు అంటారు, నాకు ఆ అమ్మాయి కల్లోకి వచ్చింది, ఈ అబ్బాయి కల్లో. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే ఆ అమ్మాయి వస్తుంది, ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తే ఆ అబ్బాయి వస్తుంది. నువ్వు చెత్త ఆలోచిస్తే చెత్త వస్తుంది. థింక్ పాజిటివ్, థింక్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైన విషయాల గురించి ఆలోచించు, ఆత్మీయమైన విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. వాక్యాన్ని చదువు, వాక్యంలో ఉన్న లోతైన విషయాలు బయలుపరుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే యోసేపు ఆలోచిస్తున్నాడట, నేను చేస్తున్న నిర్ణయం రహస్యంగా వేయడం. మనకు కానీ అలా జరిగితే అందరికీ వాట్సాప్లో స్టేటస్లు పెట్టి తను ఎలాగా, నేను ఎలా నలిగిపోయాను, నేను ఎలా మోసపోయాను, ఈరోజు ఇదే అయింది, నేను ఈరోజు ఫంక్షన్ అందరికీ బట్ట బయలు ఓపెన్గా ఉంటాం. మనం ఏది ఓపెన్గా ఉండాలి అది ఉండము, ఏది క్లోజ్లో ఉండాలి అది ఉండము కదా. మనమే కానీ యోసేపు ప్లేస్లో ఉండుంటే, నేను తన క్యారెక్టర్ ఏటో నాకు తెలుసండి. మీరేం మాట్లాడుతున్నారు? యోసేపు అలా చేయలేదు. రహస్యంగా విడనాడనొల్ల ఉద్దేశించి ఆ సంగతుల గురించి ఏం చేస్తున్నాడట? ఆలోచిస్తున్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆ సంగతుల గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు? అందుకంటాడు కదా, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితంలో చెయ్యాలని మనసు ఉంటుంది. ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఆ చేసే క్రియలను బట్టే నువ్వు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. వాట్ యు థింక్, వాట్ యు డూ, దెన్ యూ విల్ సీ ద ఫ్రూట్. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే చేస్తున్నావో ఆ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ప్రదానం చేయబడిన యోసేపు రహస్యంగా విడనాడనొల్ల ఉద్దేశించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు రెండో చెప్తున్నాను, యోసేపు జీవితాన్ని దేవుడు ఎందుకు తెలుసా అంతగా బైబిల్లో రాయబడించాడంటే మంచి విషయాల గురించి ఆలోచించాడు. ఈరోజు నువ్వు మంచి విషయాలు, స్పిరిచువల్ థింగ్స్, ఎవరైనా మాట్లాడితే స్పిరిచువల్ విషయాలు మాట్లాడండి అని చెప్పు. ఎవరైనా నీతో సంభాషణ చేస్తే ఆత్మీయమైన విషయాలు తప్ప మరి ఏ విషయాల గురించి నేను సంభాషణ చేయనని చెప్పాలి. దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే, నేను ఆత్మీయంగా ఎలా ఎదగాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నేను దేవుని పని కోసం ఎలా ప్రయాసపడాలి, దేవుని పని రాబోయే దినాలు ఎలా జరిగించాలి, నా సంఘాన్ని నేను ఎలా కట్టుకోవాలి, లేకపోతే నా సంఘ సభ్యుల యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి ఏ కార్యక్రమాలు చేయాలి. థింక్ స్పిరిచువల్స్. ఆత్మీయమైన విషయాలనే ఆలోచించు, దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. రెండోది యోసేపు. మూడోది చూసినట్లయితే జ్ఞానులట. జ్ఞానులు యేసుప్రభు పుట్టిన వెంటనే వెళ్ళలేదండి. ఆల్మోస్ట్ 16 to 18 months దే ట్రావెల్డ్. తూర్పు దేశపు జ్ఞానులు అంటారు. తూర్పు దేశం నుంచి వాళ్ళు చూసుకుంటూ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మాథ్యూస్ 2nd chapter, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించుట వచ్చిత మనిషి హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు. చూడండి, అవన్నీ కూడా ఒక పక్కన పెడితే 10వ వచనం చూడండి, వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆయన శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము సామ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇంటిలోనికి వచ్చారట. ఎప్పుడైతే ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంట్లోకి వచ్చారట. ఈరోజు జ్ఞానులకి దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని పూజించాలి, దేవుని నామాన్ని సన్నుతించాలన్న జ్ఞానం ఉంది. దే ఆర్ వైజ్ పీపుల్. ఈరోజు నీకు జ్ఞానం లేదు. అందుకంటాడు కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. వైజ్ మ్యాన్స్ అని ఎందుకు రాయబడిన? జ్ఞానవంతులు హేరోద్ దగ్గరికి వెళ్ళారు, హేరోద్తో మాట్లాడాడు, అక్కడ ప్రధాని అన్నీ చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే వచ్చారో, నేను అనుకుంటాను యేసుప్రభు అప్పటికే కొద్ది వయసు 1 year వచ్చేసి ఉంటాడు. ఎందుకంటే ఇలా 16-18 months నుంచి ట్రావెల్ చేశారేమో. ఎప్పుడైతే యేసుప్రభు ఇంటిలోనికి వచ్చి వాళ్ళు సమర్పించుకున్నారు అంటే
ఆ యొక్క సినారియో మనం కానీ అర్థం చేసుకోగలిగితే ఇంట్లోనికి వచ్చారట, ఏదో బయట నుండో. లేకపోతే ఈరోజు నేను అంటాను, నువ్వు జ్ఞానవంతుడైతే ప్రభు సన్నిధిలోకి రావాలా. సన్నిధి బయట నుండి కార్యక్రమాలు చేస్తున్నాను, నేను స్టార్ వెలిగిస్తాను, నేను సీరియల్స్ ఎట్లా పెడతాను, ఇవన్నీ సెకండ్ థింగ్. వెన్ టైం కమ్స్, సమయం వచ్చిందా, వాక్యం వినబడుతుందా, షట్ డౌన్ ఆల్ ద వర్క్స్, అన్నిటినీ మూసివేసి దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. మూడోది, జ్ఞానుల వల్లే ప్రవర్తించి ఈ క్రిస్మస్ టైంలో జ్ఞానం లోపల ప్రవేశించారు. చూడండి, ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అందరూ కూడా బయటనే కూర్చుంటారు. బయట పనులు, కేక్స్ డిస్ట్రిబ్యూట్ ఎలా చేయాలి, స్నాక్స్ ఎలా పంచాలి, భోజనాలు ఎలా ప్రిపేర్ చేయాలి, డెకరేషన్, ఇవన్నీ చేస్తాం. అందరం కలిపి దేవుని వాక్యం టైంలో ఏ పని వద్దు, వాక్యం అయిపోయి చేసుకుందాం అంటామా? వీ డోంట్ వాంట్ టు బీ ఏ వైస్ పీపుల్, బట్ వీ బిహేవ్ లైక్ ఏ వైస్ పీపుల్. మనం జ్ఞానులుగా ఉండడానికి ఇష్టపడం, కానీ జ్ఞానులు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. అది వచ్చిన సమస్య. ఇక్కడ జ్ఞానులు ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే ఆ నక్షత్రం అక్కడ ఆగిందో అత్యానంద భరితులయ్యి, ఈరోజు ఈ ఒకేషన్లో ఆనందం ఉంది. వెన్ యూ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, లెట్ us ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి ఆనందిస్తాం. మ్యూజిక్, వర్షిప్, స్నాక్స్, మంచి డ్రెస్సులు వేసుకున్నాం, అన్ని కాస్ట్యూమ్స్ బాగున్నాయి, మంచి స్కిట్స్ వేసాం, అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంత జాయ్ ఉన్నప్పుడు డోంట్ సిట్ అట్ అవుట్ సైడ్. బయటను కూర్చోకు, దేవుని సన్నిధిలోకి వచ్చే, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని వాక్యాన్ని విను. అందుకంటాడు కదా, వాళ్ళు అత్యానంద భరితులై లోపల ప్రవేశించి తమను తాము సమర్పించుకున్నారట. జ్ఞానులు బంగారం బోలం. ఈరోజు నీ లైఫ్ నువ్వు దేవునికి క్రిస్మస్ టైంలో వాళ్ళు బంగారం బోలం సాంబ్రాన్ని ఇచ్చారు, నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాల్సిందే. గాడ్ వాంట్స్ యువర్ లైఫ్, గాడ్ వాంట్స్ యువర్ హార్ట్, గాడ్ వాంట్స్ యువర్ టైమ్, గాడ్ వాంట్స్ యువర్ టాలెంట్స్, గాడ్ వాంట్స్ యూ, దట్స్ ఆల్. దేవుడికి నీ తలాంతులు కావాలి, నువ్వు కావాలి, నీ జీవితం కావాలి, నీ కుటుంబ వ్యవస్థను మార్చాలనుకుంటున్నాడు. నా భర్త వెళ్తే సరిపోద్ది, నా భార్య వెళ్ళిపోతే సరిపోద్ది, మా అక్క వెళ్తే సరిపోద్ది, మా అన్నీ ఎవడెళ్ళినా కాదు, నువ్వు రావాలి దేవుని దగ్గరికి. యు ఆర్ ఏ యూనిక్, నువ్వు ఒక ప్రత్యేకం దేవుని దృష్టిలో. జ్ఞానులు అదే చేశారట. ఈరోజు గుర్తుంచుకోండి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోపల ప్రవేశిస్తున్నావు లేదా. నాలుగోది నేను ముగించేస్తాను చూడండి. అక్కడ మత్తయి సువార్తలోనే మనం చదువుతుంటే ఎవరు కనబడతారంటే 4th verse చూడండి. 4వదిగా, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినను వారిని అడిగాను. ఎవరిని అడుగుతున్నాడు? ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని అడగ్గా వారందరూ అందుకు వారు, యోధా బెత్లెహేములోని ఏలే అనగా యోధా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, ఇజ్రాయేల్లో నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా రాయబడి ఉందనేది. అంతటి హేరోదు ఆ జ్ఞానులకు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి. ఈరోజు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆ యొక్క మత గ్రంథాలని తెరిచి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఈ జ్ఞానం వచ్చింది రైట్ అని చెప్పారు, కానీ వీళ్ళు వెళ్ళి పూజించడానికి ఇష్టపడలేదు. మనము ప్రధాన యాజకులవి, శాస్త్రులవి, మనకు అన్నీ తెలుసు, లేఖనాలు తెలుసు, అన్నీ తెలుసు, బట్ వీ డోంట్ వాంట్ ఫాలో. వాళ్ళే తెరిచి చూచారట. జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగారు, హేరోదు రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించుటకు వచ్చిస్తామంటే యూదులకు రాజు పుట్టాడా? ఒకసారి పిల్లండి, ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని అందరినీ పిలిపించి లేఖనాలను పరిశీలిస్తే, అవును, మేకా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉంది కదా, యెషయా గ్రంథంలో ఉంది కదా, ఈ అన్ని లేఖనాలు తీసి చదివించారు. చదివించిన ఏం ఉపయోగం? ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎవరు యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళలేదు. ఈరోజు నీకు అన్నీ తెలుసు, బట్ యు ఆర్ నాట్ ఫాలో క్రైస్ట్ 100%. ఈ సీజన్లోనే వచ్చేస్తుంది మనకు ఆత్మ. ఈ సీజన్లో వచ్చేసి దేవుని గురించి ఏదో చేయాలి. నో, మంత్ ఆఫ్ జాన్ అండ్ మంత్ ఆఫ్ డిసెంబర్ అంటిల్ ఎప్పటి వరకు తెలుసా? జాన్ టు డిసెంబర్ వరకు సేమ్ యేసు ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని గుర్తెరగాలి. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, క్రిస్మస్ అనేది పండగ కాదండి, క్రిస్మస్ అనేది పండగ క్రీస్తుని ఎరిగిన వారికి లేదా నామకార్థ క్రైస్తవులకి. నిజమైన క్రైస్తవుడికి క్రిస్మస్ అనేది ప్రతిరోజునండి అంటాడు. గాట్ ఇట్? అర్థమైందా? ఎవరికంటే క్రిస్మస్ పండగ 25వ తారీఖున నామకార్థ క్రైస్తవులకి, లేకపోతే పండగలు జరుపుకున్నాడికి. కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్. ఎందుకు తెలుసా? నేను సజీవంగా ఉన్నాను అంటే యేసయ్య నా హృదయంలో జన్మించాడు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. గుర్తుంచుకో, ప్రధాన యాజకులు, శాస్త్రులు లేఖనాలు తెరిచారు, వాక్యాలు తెరిచారు. ఈరోజు వాక్యాలు చూపెడతావు, లేకపోతే లేఖనాలు ఇవన్నీ చెప్తున్నావు, బాగానే ఉంది. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? వాక్యం ఎంత తెలుసు అన్నది ప్రాముఖ్యం కాదు, వాక్యాన్ని ఎంత పాటిస్తాం అనేది ప్రాముఖ్యం. ఎంతసేపు సుదీర్ఘమైన ప్రవచనాలు చెప్పాము, ప్రసంగాలు చేసామన్నది ప్రాముఖ్యం కాదు. ఎంతసేపు వాక్యం విన్నామని కాదు, విన్న వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా లేదా ఒకసారి ఆలోచిద్దాం. ఈ క్రిస్మస్లో ఈ సత్యాన్ని తెలుసుకుందాం ప్రియులారా.
మై డియర్ యంగ్ పీపుల్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నువ్వు సంఘానికి రావడం ప్రాముఖ్యం కాదు, సంఘ కార్యక్రమంలో పాల్గొనడం కాదు, డెకరేషన్ చేయడం ప్రాముఖ్యం కాదు, సౌండ్ పెట్టడం ప్రాముఖ్యం కాదు. అవన్నిటి ప్రకారం అవన్నీ చేస్తూ నువ్వు వాక్యానుసారంగా బ్రతకడం ప్రాముఖ్యం ప్రియులారా. ఆమేన్. సంతోషంగా ఉంటే ఒకసారి కుడి చేయి పైకి ఎత్తి చెప్దాం హల్లెలూయా. ఈరోజు గుర్తుంచుకో, క్రిస్మస్ అన్నది ఇట్స్ నాట్ ఎ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే, ఇట్స్ నాట్ ఏ ఈవెంట్. ఏదో ఇది ఒక కార్యక్రమం, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. క్రిస్మస్ గుర్తుంచుకో, దేవుడు మనకి రిలేషన్షిప్ అండి. తండ్రికి మనకి 500 సంవత్సరాలు నిశ్శబ్దం. అందుకే మలాకీకిని మత్తయి సువార్తకి మధ్యలో ఒక పేపర్ ఉంటుంది, 400 సంవత్సరాలు నిశ్శబ్దం అని రాయబడి ఉంటుంది. 400 years ఇస్ అ సైలెన్స్. యేసు ప్రభు పుట్టాక ప్రవచనాలు నెరవేరబడ్డాయి. యేసు ప్రభు పుట్టాక మళ్ళీ అంధకారంలోంచి వెలుగులోకి నడిపించాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత గుడ్డివాడికి చూపు వచ్చింది. యేసు ప్రభు అన్నది ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ తండ్రికి మనకి సంబంధాన్ని పెంచాడండి. ఇట్స్ నాట్ ఈవెంట్ మై డియర్ చర్చ్. ఎవరైనా ఈ కార్యక్రమం చూసిన అందరికీ చెప్తున్నాను, క్రిస్మస్ అన్నది ఈవెంటో, ఒక మీటింగో, ఒక ప్రోగ్రామో, ఒక సెలబ్రేషనా కాదండి. క్రిస్మస్ అన్నది ఇట్స్ ఎ రిలేషన్. ప్రధానులు, శాస్త్రులు లేఖనాలు చూశారు. మొదటిది మరియ జీవితంలో ఏం నేర్చుకున్నా, సొసైటీని పట్టించుకోలేదు, తెగించింది. తను ప్రదానం చేసుకున్న వ్యక్తి గురించి ఎవరి గురించి ఆలోచన, తండ్రి చిత్తానికి ఒప్పుకుంది. దేవుడు మాట్లాడితే ఆ మాటకు ఒబీడియంట్లోకి వచ్చింది. సెకండ్ది యోసేపు ఇస్ థింక్ పాజిటివ్లీ, మంచి విషయాల గురించి ఆలోచించాడు. కనుక ప్రభు తనకు పడలేదు. చెత్త ఆలోచించుంటే చెత్తే మనకు కనబడుతుంది. మంచి ఆలోచించ. థర్డ్ థింగ్, జ్ఞానులు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులు అయ్యారో వెంటనే లోపలికి వచ్చేసారట. ఈరోజు జ్ఞానులుగా వెళ్దాం, లోపలికి వచ్చేద్దాం, దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని సన్నిధి సముఖంలో ఉందాం ప్రియులారా. ఎన్నైనా చేయొచ్చు ప్రభు కొరకు. మనం ఎన్ని చేసామని అడగడు, ఎంత ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం అనేది అడుగుతాడు. ఈరోజు గుర్తుంచుకో, గమనించు. ద ఫోర్త్ థింగ్, ప్రధాన యాజకులను, శాస్త్రులు లేఖనాలు చూశారు, లేఖనాలు పరిశీలించారు, కానీ వాళ్ళు మాత్రం వెళ్ళి పూజించడానికి ఇష్టపడలేదు. వాళ్ళు మాత్రం వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు మాత్రం ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు. ఈరోజు నువ్వు అలా ఉండిపోతున్నావేమో. ఫిఫ్త్, ఐ వాంట్ టు షో యూ అబౌట్ ద గొర్రెల కాపర్లు. 5వ విషయం చెప్తున్నాను గొర్రెల కాపర్ల గురించి. చూడండి, ఈ గొర్రెల కాపర్ల గురించి లూకా సువార్త 2nd chapterలో ఉంటుంది. బుక్ ఆఫ్ లూక్ 2nd chapter. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాచుండగా, ఇది అందరికీ మనకు తెలుసు కాబట్టి, వారు వచ్చి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. 10వ వచనం, అయితే దూత భయపడుకో, ఇదిగో ప్రజలందరికీ కలుగువ మహా సంతోషకరమైన. చూడండి, వెంటనే చెప్పగానే వీళ్ళు ఎలా స్పందించారు చూడండి. 10, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యక్రమం ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేముకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచారు. ఎప్పుడైతే మాట్లాడాడో దే రెస్పాండ్. గొర్రెల కాపర్లు స్పందించారండి. ఈరోజు వాక్యం మాట్లాడుతుంది జనవరి నుంచి డిసెంబర్, బట్ మన జీవితాలు మాత్రం మార్చుకోలేకపోతున్నాం. గొర్రెల కాపర్తో మాట్లాడగానే వాళ్ళు చూడండి డెసిషన్ ఎలా తీసుకున్నారో, ఒకరితో ఒకరిని చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపు, వాళ్ళు గొర్రెలను విడిచిపెట్టి ఉంటారేమో అక్కడ, లేకపోతే గొర్రెలు ఎవరికైనా అబ్జర్వ్. దావీదు అందుకే అంటున్నాడు కదా, ఆ యొక్క యుద్ధంలో అన్నదమ్ములకి భోజనానికి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు 1 Samuel 17th chapterలో ఉంటుంది, జాగ్రత్త 16th chapterలోని. వాళ్ళు అన్నీ అంటాడు, అరే గొర్రెలను విడిచిపెట్టి వచ్చేసావా అంటే, గొర్రెలు వేరే వాడికి అప్పగించి వస్తాడట. నేను అనుకుంటా దావీదుకి టైం ఉంది, అప్పగించి వచ్చాడేమో, వీళ్ళకి టైం లేదు, త్వరగా వెళ్ళారట. ఆ మాట అంటర్లైన్, త్వరగా వెళ్ళి వెంటనే స్పందించాలి దేవుని కొరకు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ డిస్కషన్, లెట్ రెస్పాండ్ ఇమీడియట్లీ. త్వరగా వెళ్ళి మరియను యోసేపును శిశువుని చూచారట. చూచి సంతోషముతో గానాలు చేసుకుంటూ, స్తోత్రాలు చెందుతూ, మహిమపరుస్తూ వచ్చారట. ఈరోజు నువ్వు వెంటనే స్పందిస్తున్నావా దేవుని మాటకి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో పాపం ఉంది విడిచిపెట్టి, వెంటనే స్పందించి వదిలేస్తున్నావా? నీలో అవిధేయత ఉంది, వెంటనే స్పందించి వదిలేస్తున్నావా? నీలో తిరుగుబాటుతనం ఉంది, వెంటనే స్పందించి వదిలేస్తున్నావా? నీలోని దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయి అంది చెప్పగానే స్పందిస్తున్నావా? నాతాను ప్రవక్త చెప్పగానే దావీదు వెంటనే విడిచిపెట్టి 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి దగ్గర అయిపోయాడు. అందుకే దావీదు గురించి దేవుడు హృదయానుసారుడు అని రాయబడి ఉంటుంది. ఈరోజు నువ్వు వెంటనే స్పందించగలగాలండి, వెంటనే స్పందించాలి, ఇమీడియట్గా రెస్పాండ్ అయితే. ఐ వాంట్ టు టెల్ యూ, ద రెస్పాన్స్ విల్ గివ్ యూ ద మోర్ బ్లెస్సింగ్స్. అంటే వెంటనే స్పందించాలి. వెంటనే, అయ్యో నేను పాపం చేశానే ప్రభా నన్ను క్షమించు అని అడగగలుగుతున్నావా? వెంటనే త్వరగా వెళ్ళి, వాళ్ళు చూడండి అక్కడ చదువుతాను, జాగ్రత్త వినండి. త్వరగా వెళ్ళి 16th verse, మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చూచి ప్రచురం చేశారట. ఈరోజు నీకు అసలు యేసుప్రభు ఏంటో తెలియట్లేదు, నువ్వు వెంటనే స్పందించాలి ప్రియులారా. అందుకంటాడు కదా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్.
దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా స్పందిస్తే దేవుడు మరలా మాట్లాడతాడు. అందుకని ఒక దైవ సేవకుడు అంటాడు, నువ్వు మొదటి మాట వింటే రెండో మాట దేవుడు మాట్లాడతాడు, రెండో మాట వింటే మూడో మాట మాట్లాడతాడు. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ లిటిల్ థింగ్స్ గాడ్ గివ్ యూ ద బిగ్గర్ థింగ్స్. రిమెంబర్ కేర్ఫుల్లీ, బీ ఫెయిత్ఫుల్ అంటిల్ యువర్ టైం కమ్స్. నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ లేదా దేవుడు నీకు ఇచ్చిన మొదటి దాంట్లో ఫెయిత్ఫుల్గా ఉండాలి. దేవుడు ఇచ్చిన నీకు ఒక్క దాంట్లో ఫెయిత్ఫుల్గా ఉండాలి. నువ్వు రెస్పాండ్ అవ్వు, ప్రభా అయితే ఓకే ప్రభా చేస్తాను. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని వాడుకుంటాడు తెలుసా? అన్నీ ఉన్నోడిని వాడుకోడట, తలాంతులు ఉన్నోడిని వాడుకోడట. లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా అది ఉంది ఇది ఉంది అనుకున్నవాడు వాడుకోడు, అందుబాటులో ఉన్నవాడిని వాడుకుంటాడు. లార్డ్ ఐఎమ్ రెడీ. ఐజే అందుకే చెప్తున్నాడు, ప్రభా నేను ఇక్కడ ఉన్నాను నన్ను పంపని. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇమ్మీడియట్లీగా వీళ్ళు రెస్పాండ్ అయ్యారట. గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలు విడిచిపెట్టేసి ఉంటారు, లేకపోతే వెంటనే గొర్రెల కాపరి గొర్రెలన్నింటిని ఇక్కడ ఉంచుదాం, ఎవడెత్తుకెళ్ళిపోతాడు, మన ఊరే కదా, మరలా వచ్చేదో మొదట అది ఫస్ట్ వర్క్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి తెలుసా? వీ విల్ గో అండ్ సీ ద జీసస్. మనం వెళ్ళి యేసు ప్రభువుని చూద్దాం. దేవుని పని మొదటండి. మా మామ చనిపోయింది, మా తాత చనిపోయారు, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నాయి. అందుకని ఒక విందు యజమాని విందుకు అందరినీ పిలిస్తే అంటాడు, నాకు కొత్తగా పెళ్ళయింది, లేకపోతే నాకు ఇదయింది అదైంది అని చెప్పుకుని వస్తాడు. అంటాడు, వీళ్ళెవ్వరిని అలౌ చేయకండి, విందుకి వేరే వాళ్ళని తీసుకురండి, పరలోక రాజ్యం. అందుకే అంటాడు కదా, బుద్ధిగల కన్యకుడు బుద్ధి లేని కన్యల గురించి ఏం మాట్లాడతారు? బుద్ధి లేని కన్యకులు మాకు నూనె లేదు, మీ దగ్గర ఎవరిది రక్షణ వాడిదే. ఈరోజు గుర్తుంచుకో, నువ్వు వెంటనే స్పందించి కానీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూడగలిగితే ప్రభు నీ జీవితాన్ని కష్టపడడానికి ఇష్టపడతాడు. 6th నేను చెప్పి ముగించేస్తాను. 6th ఎవరు కాదు, హేరోదు. చూడండి హేరోదు ఏం మాట్లాడుతున్నాడో మాథ్యూస్ చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ మాథ్యూస్ 2nd చాప్టర్లో చూసినట్లయితే చూడండి, హేరోదు ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళి ఆ శిశువు 8th verse 2nd chapter 8th విచారించి తెలుసుకో, నేను వచ్చి ఆయనను పూజించును, నాకు వర్తమానం తిండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. నిజంగా వీరికి ఇంటెన్షన్ మంచిదండి, హేరోదు ఆలోచన మంచిదేనా? ఆ కిందకు చూస్తే చూడండి, ఆ కింద ఏంటంటే హేరోదు ఏం చేశాడట? శిశువును అతని తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుని పారిపోయారు. ఎందుకు పారిపోయారట? హేరోదు నాకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత శోధింపబడిన వారే వారు మరి వేరొక మార్గం ఆ దేశం తిరిగి వెళ్ళిన తర్వాత హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక 13th verse, నీవు లేచి ఆ శిశువును అతని తల్లిని వెంట బయటికి ఏమన్నాడు? మీరు వెళ్ళి నాకు సమాచారం తెండి, నేను కూడా వచ్చి ఆయన ఏం చేస్తానంటున్నాడు? పూజిస్తానంటున్నాడు. కానీ ఇక్కడ 13వ వచనం ఏం చూద్దాం? హేరోదు ఆ శిశువును సంహరింపవలనని. అసలు ఇంటెన్షన్స్ మారిపోయి కదా, ఆలోచనలు మారిపోయి కదా. ఈరోజు హేరోదు లాంటి వాళ్ళమే. ఈరోజు క్రిస్మస్లో ఉన్న ఆనందము ప్రతిరోజు అనుభవించాం. ద ఇంటెన్షన్స్ మనము బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా. క్రిస్మస్ అంటే అది కాదండి. అందుకని ఒక దైవ సేవకుడు అంటాడు, క్రైస్తవులు పైన స్టారు, ఇంట్లో బారు, నైట్కి అయితే వారు అట. అది క్రైస్తవ జీవితం. ఎంతమంది క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యులు అంటే, నిజంగా చెప్తున్నాను, తాగేస్తావా క్రిస్మస్ రోజు? సినిమా పాటలు వేసుకుని అల్లరితో కూడిన ఆట పాటల? యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రజలకు పంచాలి, యేసు ప్రభు యొక్క వెలుగుని ప్రజలకు నీ ద్వారా కనుపరచగలగాలి. ఈరోజు బయటకు ఒకలాగా లోపలిగా. అందుకంటాడు, వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించాలి. ఏ రోజు ఏం చేస్తున్నాడట? జ్ఞానులు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నాకు వచ్చి సమాచారం ఇవ్వండి, నేను వచ్చి ఆయనను పూజిస్తాను. అది అవుటర్ థింగ్. ఇన్సైడ్ ఏం చేస్తాడు తెలుసా? ఏ రోజు శిష్యుల్ని సంహరించవాలని ప్రణాళికలు వేసేశాడు. 3 నెలల్లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించి చంపించేయండి. అదా ఈరోజు బయటికి మన పాటలు పాడుతాం, ఇక్కడ వేదిక మీద అందరం కలిపి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్తాం, మంచిదే. కానీ ఇన్సైడ్ అనుభవిస్తున్నామా? బయటికి మంచి వస్త్రాలు వేసుకొస్తున్నాం, కానీ లోపల వాడి మీద కుళ్ళు కుతంత్రాలు కక్షలు ఉంటే అది కాదు కదా క్రైస్తవ జీవితము. డోంట్ బీ ఏ హిపోక్రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. వేషధారులుగా ఉండకండి. వేషధారిని క్షమించడు దేవుడికి. వేషధారులు దేవుని సన్నిధిలో ప్రవేశించరు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, మత్తయి సువార్త 7, మీరు తోడేలు స్వభావం కలిగి గొర్రె చర్మం కలిగించుకున్నాం. ఈరోజు మనమే అలా తయారైపోతున్నామేమో. ఈరోజు ఏ రోజు లాంటి స్వభావం ఎవరిలోనే ఉంటే చెప్తున్నాను, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. అన్నీ విడిచిపెట్టి క్రిస్మస్ రోజు అసలు ఆయన మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు అండి. అందుకంటాడు కదా, ఏమని రాస్తాడు తెలుసా? పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని గుర్తెరిగి ఏం చేశాడట? మన కొరకు ఆయన వచ్చాడు. పెంటండి, పేడండి, లోకం అండి, పాపంతో నిన్ను ఉంది. ఈరోజు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, గాడ్ లవ్స్ యూ సో మచ్. అందుకనే యోహాను సువార్త 3:16 అంటాడు, గాడ్ లవ్ యూ సో మచ్. దేవుడు తన అద్వితీయ కుమారుడు వచ్చాడు. దేవుని ప్రేమకి సరతలు ఉండవు, దేవుని ప్రేమకు అవధులు ఉండవు. దేవుని ప్రేమ అందుకే అంటాడు, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే 2 చేతులు చాపుతాడట. ఆయన స్ట్రెచ్ చేసేసాడు, ఆ మేకులు కొట్టేశారు. ఎందుకు తెలుసా? ఇంక మరలా మూయడు. ఆయన నువ్వు ఎప్పుడు వచ్చినా నిన్ను ఆదరిస్తాడా. అందుకే తప్పిపోయిన కుమారుడు
వెంటనే రాగానే విందు ఏర్పాటు చేశాడట, హత్తుకున్నాడట, బంగారు ఉంగరం పెట్టాడట, నూతనమైన వస్త్రాలు తొడిగించాడట. ఈరోజు నువ్వు వేషధారిగా ఉండకో, విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చే. గుర్తుంచుకో, మరియా తెగించి నిలబడిపోయింది, సమాజాన్ని పట్టించుకోలేదు ప్రియులారా. యోసేపు మంచి విషయాల గురించి ఆలోచించాడు. జ్ఞానుల గురించి ఆలోచిస్తే జ్ఞానులు ఏం చేశారట, వెంటనే లోపలికి ప్రవేశించారట. ప్రధాన యాజకులు, శాస్త్రులు లేఖనాలు చూశారు, పరిశీలించారు, కానీ వెళ్ళి చూడడానికి ఇష్టపడలేదేమో. గొర్రెల కాపర్లు వెంటనే వాళ్ళకి చదువు లేదు, జ్ఞానులు కాదు, వాళ్ళ శాస్త్రులు అంతా అనుమలేదు, వెంటనే దూత చెప్పగానే త్వరగా వెళ్ళి యోసేపును మరియను తన శిష్యుని చూచి అనేక మంది ప్రచురించారట. హేరోదు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నాడేమో. ఈరోజు నువ్వు అలాగా ఉన్నావేమో, హేరోదుగా నువ్వే. ఈరోజు నీ క్రిస్మస్ ఎలా ఉంది? మరియలా తెగించి నిలబడుతున్నావా? యోసేపులా మంచి విషయాల గురించి ఆలోచిస్తున్నావా? జ్ఞానుల వల్లే లోపలికి ప్రవేశిస్తున్నావా? గొర్రెల కాపరి వల్లే తొందరగా దేవుల్లో ఉండాలి, ఎక్కువగా ఉండాలని అనుకుంటున్నావా? లేదా హేరోదులాగా, ప్రధాన యాజకులు, శాస్త్రులాగా నువ్వు ఉండిపోతున్నావా? దేవుడు నీకే అవకాశం ఇస్తున్నాడా? ఈరోజు గుర్తుంచుకో, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వేషధారణ జీవితాన్ని జీవించకండి. చివరిగా 7వది నువ్వే. నీ క్రిస్మస్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. నీ క్రిస్మస్ కొత్త బట్టల, నీ క్రిస్మస్ ఆడంబరాలా, నీ క్రిస్మస్ స్టారా, నీ క్రిస్మస్ డెకరేషనా, నీ క్రిస్మస్ అందరితో సందడా, నీ క్రిస్మస్ అంతా స్నాక్సా, నీ క్రిస్మస్ అంతా భోజనాలా? నీ క్రిస్మస్ ఎలా ఉండాలి తెలుసా? నీ క్రిస్మస్లో క్రీస్తు ఉండడానికి ఇష్టపడాలి. నీ క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి. అందుకనే ఒక ఆయన చెప్తుంటాడు, ఫిలిపియన్స్ ప్రాంతంలోని ఒక బర్త్డే సెలబ్రేషన్ అవుతుందట. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. బర్త్డే సెలబ్రేషన్ అవుతున్నప్పుడు ఆ బర్త్డే సెలబ్రేషన్కి ఆ అబ్బాయికి ఏంటంటే 2 years బేబీ, 2 years బేబీ బాయ్. చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఓకే, ఫస్ట్ ఇయర్ బర్త్డే చేయలేకపోయాం కాబట్టి సెకండ్ ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి ఆ కుమారుడిని ఎత్తుకుని ఆవిడ తిరుగుతుంది. అందరూ ఈవినింగ్ 6 o'clock రావాల్సిన వాళ్ళు తెలుసు కదా, యాజ్ యూజువల్గా 7, 8కి వస్తున్నారు. అంతలోకి ఈ అబ్బాయి చేత కేక్ కట్ చేయించాలి. ఆల్రెడీ 2 years అబ్బాయి అని, చిన్న అబ్బాయి కదా. ఓకే, అయితే బెడ్రూమ్లో వెళ్ళి పడుకోబెడదామని పడుకోబెట్టారట. బయటన వాళ్ళకున్న ఆ యొక్క బయటనున్న ఆ యొక్క ఎంటీ ప్లేస్లోని, ఆ ప్రహారీ గోడ దగ్గర ఉన్న ఆ ఖాళీ స్థలంలోనే కేక్ కటింగ్ అరేంజ్ చేశారు. మంచిగా లైట్లు పెట్టారు. ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా డెకరేషన్ అన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయి పడుకుని పోయాడు కాబట్టి 2 సంవత్సరాల అబ్బాయిని బెడ్ మీద పడుకోబెట్టి వచ్చిందట. అందరితో మాట్లాడుతున్నారట, వాచ్ చూస్తున్నారట. ఓకే, ఇంకా 7 అయ్యింది కదా, పడుకున్నాడు. 7:30కి లేపుదాం అనుకుని అందరూ వచ్చారు, సంతోషంగా ఉన్నారు. ఎవరో వెళ్తూ వాష్రూమ్కి వెళ్తూ ఇలాంటి బ్లేజర్ ఒకటి ఉంటే ఆ జాకెట్ని తీసి చూసుకోకంట. అబ్బాయి అక్కడ పడుకున్నాడు బెడ్రూమ్లో అని తెలియక, ఎందుకంటే చుట్టాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే తెలియకంట బంధువులు అందరూ ఇటు అటు తిరుగుతుంటారు, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ యూజ్ చేస్తారు కాబట్టి అన్ని రూమ్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఈ అబ్బాయి పడుకున్నప్పుడు ఆ అబ్బాయి మీద తెలియకంట ఈ యొక్క బ్లేజర్ అక్కడ, జాకెట్ అక్కడ పడిసే కానీ ఆయన మీద పడుతుంది. వెళ్తాడు, వాష్రూమ్కి వెళ్ళి వస్తాడు. ఇక్కడ ఏవో బట్టలు పెట్టారు అని అందరూ కూడా గిఫ్ట్లు అక్కడ పెట్టేస్తారు. గిఫ్ట్లన్నీ పెట్టేస్తుంది. కొంత సమయం అవుతుంది, 8 అవుతుంది. అలా ఆయన అంటాడు, వాళ్ళ హస్బెండ్ చెప్తుంటాడు, వెళ్ళి బాబుని తీసుకురా కేక్ కట్ చేద్దామని. బాబు ఎక్కడెక్కడ వెతి ఇక్కడే వేసానంటే ఆ గిఫ్ట్లన్నీ లోపల పెట్టేశారేమో, ఆ బ్లేజర్ తనని కప్పేసిందేమో. తీరమోసు బాబుని బయటకు తీసేసరికల్లా బాబు ఊపిరాడక చనిపోతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? చనిపోయాడు. అసలు ఒకేషన్ ఎవరిది? బాబుదే. బాబు చనిపోయాడు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ దేర్ లేజినెస్, ఆ యొక్క నిర్లక్ష్యతనం. ఆ అబ్బాయి పడుకున్నప్పుడు ఎవరొకరు ఉండాలా, చిన్న వయసు. ఈరోజు మనము కూడా ఒకేషను క్రిస్మస్, ఆయన్ని చంపేస్తున్నాం. మనం ఆయన ఫీలింగ్స్ని చంపేస్తున్నాం, ఆయన ప్రేమను చంపేస్తున్నాం. మన అసూయ, మన కుతంత్రాలతో వెళ్ళిపోతుంది మన క్రిస్మస్. ప్రియులారా, క్రిస్మస్ అన్నది క్రీస్తుకు మహిమ రావాలి. క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ కార్యక్రమాలు, యూత్ క్రిస్మస్లో ప్రభు మహిమ పరచబడాలి తప్ప నువ్వు నేను కాదు. ప్రియులారా, కళ్ళు మూసుకోండి. నీ క్రిస్మస్లో యేసు ప్రభుని చంపకూడదు. యేసు ప్రభు సజీవంగా ఉంటేనే నీ జీవితానికి ఆశీర్వాదం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నిజంగా మరియ జీవితం లాగంటి జీవితం కలిగి ఉండాలి. యోసేపు వలె మంచి విషయాలు ఆలోచించడానికి సహాయం దయచేయి. నీ జ్ఞానాన్ని సంఘానికి దయచేయి. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి దయచేయి. అవును, ప్రధాన యాజకులు, శాస్త్రులు లేఖనాలు పరిశీలించారు తప్ప వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేదయ్యా. హేరోదు వాళ్ళతో చెప్తున్నాడు జ్ఞానులతోటి, నేను వస్తానని. కానీ శిష్యుని సంహరించాలని తన లోపల ఇంటెన్షన్ పనిచేస్తుందేమో. మేము అలా ఉండకూడదయ్యా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభానికి వందనాలు. మేము ఎప్పుడు కూడా బయటికి లోపలికి ప్రభు కొరకు బ్రతికేవారిగా ఉండగలగాలి. నిజంగా ప్రభా, గొర్రెల కాపరు త్వరగా వెళ్ళి చూశారట. ఈరోజు మాకు కూడా అలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. జ్ఞానంలో అత్యానంద భరితులై శిశువు ఇంటిలోకి ప్రవేశించారట. ఈరోజు నీ సన్నిధిలో ఉండడానికి సాయం దయచేయి
ప్రభా చూసిన ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ వాళ్ళ జీవితాలకి గుర్తుండిపోయే క్రిస్మస్గా ఉండునుగాక నప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన అందరిని దీవించిన గాక. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ క్రిస్మస్.